కోటి దీపోత్సవం అద్భుతమైన కార్యక్రమమన్న డిప్యూటీ సీఎం. దీన్ని రాష్ట్ర పండుగగా సీఎం ప్రకటించారన్న భట్టి. జాతీయ పండుగగా గుర్తించాలని కేంద్రానికి సిఫార్సు చేస్తామని వెల్లడి. విశాఖ గాజువాకలో సెనర్జీస్ కార్మిక కుటుంబాల నిరసన. తమ భర్తల జీతాలు చెల్లించాలంటూ భార్యల ఆందోళన. మహబూబాబాద్ జిల్లా రాజోల్లో వ్యక్తి హల్చల్. భార్య కాపురానికి రావడం లేదంటూ సెల్ టవర్ ఎక్కిన భర్త. రాజుకు నచ్చజెప్పి కిందకు దించిన పోలీసులు. విజయనగరం జిల్లా మరడాంలో రోడ్డు ప్రమాదం. ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు. ప్రమాదంలో ఒకరికి స్వల్ప గాయాలు. బొబ్బిల్ నుండి విశాఖ వైపు వెళ్తుండగా యాక్సిడెంట్. శ్రీ సత్యసాయి జిల్లాలో వినూత్న ప్రయోగం. రోడ్ల మన్నిక పెంచేందుకు కొత్త ఫైబర్ టెక్నాలజీ వినియోగం. ఆరోగ్యం లేకుంటే ఎన్ని ఆస్తులున్నా నిరుపయోగమే. హెల్త్ విషయంలో ఏపీని రోల్ మోడల్ గా మారుస్తామన్న చంద్రబాబు. డిప్యూటీ సీఎం పవన్ చిత్తూరు జిల్లా పర్యటనలో అపశృతి. పవన్ ని చూసేందుకు కాన్వాయ్ ముందుకొచ్చిన స్థానికులు. తోపులాటలో కింద పడిన మహిళ. ఆమె కాలిపై నుంచి వెళ్లిన పవన్ వాహనం. వెంటనే మహిళను వెనక్కి లాగిన సిబ్బంది. హాస్పిటల్ కు తరలింపు. ఓట్ల చోరీని అడ్డుకుంటే బీహార్లో తమదే గెలుపన్న రాహుల్ గాంధీ. యువత, రైతులు, కార్మికులు కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపు. మిమ్మల్ని బాధపెట్టి ఉంటే క్షమించండి. మెగాస్టార్ కు సారీ చెప్పిన ఆర్జీవీ. శివ టీమ్ ను విష్ చేసినందుకు చిరుకు థాంక్స్ చెప్పిన డైరెక్టర్.